అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలోని ఇక 48వ డివిజన్లోనో చూడొచ్చు. వర్షానికి కాదు, ఇక్కడ మొత్తం మీద అయితే కనుక మురుగునీరు అయితే మాత్రం ఇళ్లల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ చూడొచ్చు. వారి ఇబ్బందులు అయితే మరి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మురుగునీరు అంతా ఇళ్లలోకి చేరుతూ కదలడానికి ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ కాలనీకి ముందర ఎన్క్రోచ్మెంట్ కావడం వల్లనే ఈ పరిస్థితి మాకు దాపురించిందని ఈ కాలనీ వాసులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చిన్న చినుకు పడితే మాత్రం వీరి పరిస్థితి అయితే ఆగమ్య గోచరంగా ఉంటుందని చెప్పేసి ఒక వైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, లేదంటే మిగతా రాజకీయ నాయకులు కానీ ఈ అంశం మీద కాస్త పనిచేస్తే మా కాలనీకి ముఖ్యంగా, ఎందుకంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎక్కడో వర్షం పడితే మాకు వచ్చేసి సమస్యలు మాకు ఉంటున్నాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే కాలువ నీరంతా అక్కడ ఎంక్రోచ్మెంట్లో భాగంగా కాలువలు కుదించుకుపోవడము, డైవర్ట్ చేయడము, ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అంతా ఈ కాలనీకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మురుగునీరంతా వచ్చి ఇళ్లలోకి వచ్చి దాదాపు ఇటు వచ్చిన తర్వాత దాదాపు వారం రోజుల పాటు వీరి పరిస్థితి అయితే అసలు చెప్పనలివి కాదు అన్నట్టుగా ఉన్నది. చూడవచ్చు మనం విజువల్స్లో కూడా ఇళ్లల్లోకి దూరినటువంటి పరిస్థితి. 48వ డివిజన్ అనంతపురంలోని తపోవనానికి సమీపంలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ మహిళలు కానీ, వృద్ధులు కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలు ఇక్కడ పూర్తి కంటామినెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలామంది ఉన్నారు కాలనీవాసులు. ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు వీళ్ళ పడుతున్న ఇబ్బంది ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి, ఈ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చే మురుగునీరు అంతా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీ సమస్య అండి? సరే, ఇది గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే. ఈ 48వ డివిజన్ అనంతపురం నడిబొడ్డున ఉంది. కానీ ఇక్కడ ఏ చిన్న చినుకు పడ్డా కూడా ప్రజల గుండెల్లో భయాలు నెలకొనే పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఈ సోమనాథ్ నగర్, బాలాజీ నగర్లో అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళ పిల్లలు మాత్రం వేరే విదేశాల్లోనే ఎక్కడో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళని చూసే దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణం సంబంధించి ఏ చిన్న ఉరుములు పిడుగులు పడినా కూడా మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అసలే విషజ్వరాలతో బాధపడుతుంది రాష్ట్రము. అలాంటి సమయాల్లో మళ్ళీ ఇటువంటి వర్షం వచ్చినప్పుడు ఈ మురుగునీరు 10-20 రోజులు ఇక్కడ ఉండడం, వైద్య సేవలు ఇబ్బంది పడ్డాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కేవలము ఇద్దరి యొక్క స్వార్థం కోసము మేము చాలా సఫర్ అవుతున్నాము. దీనిపై ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం కంటి తొడుపు చర్యగా మాత్రమే వాళ్ళు అప్పటికప్పుడుకి రావడం, క్లీన్ చేసి వెళ్ళిపోవడం. అది 1-2 సార్లు మాత్రమే పనికి వస్తుంది. అగైన్ మళ్ళీ వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు. కేవలం ల్యాండ్ మాఫియా వల్లనే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ గవర్నమెంట్లోనే న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఇది జరగకపోతే మేమంతా కూడా సోషల్ బాయ్కాట్ చేస్తాము. ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అప్పుడైనా అధికారులు దీని మీద శ్రద్ధ వహిస్తారు. మేము వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి ఇదే చెప్తున్నాం, మీరు అది కొంచెం క్లీన్ చేయండి. ఇది మేమంతా లేఅవుట్ అప్రూవల్లో ఇల్లు కొన్నాం. ఈ రోజుకి ఇక్కడ లేఅవుట్ అప్రూవల్ గవర్నమెంట్ మేము హౌస్ ట్యాక్స్ అన్ని పే చేస్తున్నాం, కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం వచ్చి ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లి వెళ్ళిపోతున్నారు. మేము ఈ విషయం గురించి మేయర్ని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, ఎమ్మెల్యే ఎంపీలను కూడా కలిసాము. బట్ ఎటువంటి ప్రయోజనము అందట్లేదు. మీరు ఒకసారి చూడండి, చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు విషజ్వరాలు నడుస్తుంది మన రాష్ట్రంలో. ఈ మురుగునీరుతో మేము ఎలా బతకమంటారు చెప్పండి. ఒకవేళ మీకు చేత కాకపోతే ఇంటికి ఒక బోటు కొనియండి, దాన్ని వేసుకొని జరుగుతాం. ఇది చాలా అన్యాయము, అక్రమము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రస్తుతం టెక్నాలజీ అప్డేట్ ఉన్న పరిస్థితుల్లో అయినా కూడా మనం ఇంకా ఎంక్రోచ్మెంట్లు, ఒకరి కోసం స్వార్థం కోసం అందరినీ బాధ పెట్టడం మంచిది కాదు సార్. దయచేసి మీరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి, అధికారులకు చేస్తున్న విన్నపము, మీరు దీనిపై ప్రత్యక్షంగా ఇమ్మీడియట్గా స్పందించి మాకు తగిన చర్యలు చేసుకుంటారని ఆశిస్తున్నాం బాలాజీ నగర్ కాలనీ తరఫున. చూడొచ్చు భారీ ఎత్తున, ఎందుకంటే ఈ పరిస్థితి అయితే మాత్రం కళ్ళకు కట్టినట్టు. ఎందుకంటే ఇళ్లలోకి మురుగునీరు వచ్చి బయటికి రాలేనటువంటి పరిస్థితి. మహిళలు, వృద్ధులు, ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే మరి కంటామినెంట్ అయ్యే పరిస్థితి. ముఖ్యంగా ఈ విషజ్వరాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో విషజ్వరాలు కూడా వచ్చే పరిస్థితి. మరి మహిళలు ఏం చెప్తారమ్మా, ఏంటి మీ పరిస్థితి? అంటే ఏముంది అంకుల్, మీరే చూస్తున్నారు ఇక్కడ వాటర్ అంతా రావడము, పాములు రావడం. మేము బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు. 10 years అవుతుంది మేము ఇక్కడ పోరాడబట్టి. ఎమ్మెల్యేకి, ఎంపీకి మేము అన్ని ప్రతి ఒక్క ఇయర్ వచ్చినప్పుడల్లా ఇస్తున్నాం. వస్తారు జస్ట్ పైన తీసేసి, ఒక్కొక్కసారి అయితే అసలు రాను కూడా రారు. మేము యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్స్ ఇచ్చి, దీంట్లో కంప్లైంట్స్ ఇచ్చినా జస్ట్
చూస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. అంతేకాని ఇంతవరకు ఎవరు వచ్చి చూసి మాట్లాడి, ఎవడో ఒక ఆయన అవతల సైడ్ ఉన్న ఆయన వచ్చి చేయడం వల్ల ఆయన వచ్చి దబాయిస్తే వెళ్ళిపోతారు. అదేందో నాకు అర్థం కాదు. గవర్నమెంట్ మనుషులకు భయపడాలి, మనుషులు గవర్నమెంట్ భయపడాలి అర్థం కావట్లేదు. ఆయనకొక్కడే వచ్చి మాట్లాడంగానే వెళ్ళిపోతారు. సరే ఇది నా స్థలం అనగానే పత్రాలు అడగరు, ఏం అడగరు. ఆయన వల్ల ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం. ఆయనేమో అది పొలం, అది జస్ట్ ఆయన జీవనదారి. మాకు ఇక్కడ హౌసెస్, ఇక్కడ పాములు వస్తాయి, మేము డైలీ ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అది పక్కన పెడితే ఇక్కడ మేము హౌసెస్ ఆయనని అడిగినా కూడా ఇది మా ఇల్లు లాగే అంటాడు. కానీ ఆయన ఎక్కడో ఉంటాడు, ఇక్కడ వచ్చి మాట్లాడతాడు. మాకు ఇది మాత్రం ఎప్పుడో ఒకసారి పరిష్కారం చేయాలి. కనీసం వచ్చి హెల్ప్ చేసి మాట్లాడి మా సైడ్ వచ్చి మాట్లాడరు. అంతా అటు సైడ్ వచ్చి వెళ్ళి మాట్లాడతారు, ఇటు సైడ్ వచ్చి మాట్లాడితే కనీసం మేము మాట్లాడడానికి ఉంటున్నాం. ఎవరు వచ్చి మాట్లాడరు. మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు వెళ్ళి అక్కడ పరిష్కారం చేయరు. సో కనీసం ఈ ఇయర్లో అన్నా అది జరుగుతుందని 13 years అయింది మేము ఇక్కడికి వచ్చి, ఇంతవరకు ఒక్కసారి కూడా జరిగింది లేదు. కనీసం ఇప్పుడన్నా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏం చెప్తారమ్మా ఇక్కడ ఉన్న పరిస్థితి? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు, మహిళలు అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు బయటకు రావాలంటే కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఏం సార్ అసలు కొంచెం వాన వచ్చినా కూడా బురద నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ గలీజ్ నీళ్ళతో రోగాలు రావడం కంపల్సరీ. ఇలా ఉంటే ఎట్లా మేము ఉండాలా? ఇది మున్సిపాలిటీ మామూలుగా పట్టించుకోవాలి. కనీసం చెత్త వాళ్ళు కూడా వచ్చి ఊడ్చరు, క్లీన్ చేయరు. మేమే ఊడ్చుకుంటున్నాం. గలీజ్ ఇదంతా వర్షం వచ్చినప్పుడల్లా చాలా గలీజ్ ఉంటుంది. రోజు రావడమే. వర్షం వచ్చినప్పుడల్లా ఇది 3వసారి. ఇప్పుడే వారంలో 3వసారి గలీజ్ రావడము. అంతా మేమే క్లీన్ చేసి, ఇప్పుడైతే ఇంకా నీళ్లు ఎక్కువ, ఒక 2 మెటికలు మేము మునిగిపోయినాయి. ఇంకొకసేపు ఇట్లా ఉంటే వర్షం వస్తే ఇండ్లలోకి వచ్చేస్తాయి. మేమేం చేయాలా? ఏం చెప్తారమ్మా? ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య మీరు ఇంతకుముందు నుంచి కూడా చూస్తూ ఉంటున్నారు, మళ్ళీ అధికారులు పట్టించుకోవట్లేదండి. మేము 13 ఏళ్ళు అవుతాను సార్. ఏ అధికారి మా సమస్యలు పరిష్కరించడం లేదు. మా పరిస్థితి ఎట్లా ఉందంటే అట్లా ఉంటుంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా అసలు మేము భయం నిద్ర లేదు, ఏమి లేదు. అసలు నిద్రంతా మేల్కొని మేము అసలు చాలా సఫర్ అవుతున్నాం. చిన్నపిల్లల్ని వేసుకొని, వృద్ధుల్ని వేసుకొని ఎంత బాధపడుతున్నాం. మా సమస్యలు మాకు తెలుస్తుంది. అసలు ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. కనీసం ఈ ప్రభుత్వం ఉన్నా మాకు స్పందిస్తే మాకు ఏదో ఒక మంచి చేస్తుందని ఆశిస్తున్నాం సార్. మేడం ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. ఒకరిద్దరు ఆపక స్వార్థం వల్ల, ఎంక్రోచ్మెంట్ కావడం వల్లనే ఈ సమస్య అంటున్నారు. ఏం చెప్తారు సార్? మేము ఇక్కడికి వచ్చి 7 years అవుతుంది. 7 years నుంచి చిన్న వర్షం పడిందంటే చాలు ఇళ్ళలోకి వాటర్ వచ్చేస్తాయి మాకు. ఇంకా ఆ రోజు మేము డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కూడా డ్యూటీలకు సెలవులు పెట్టుకోవాల్సిందే. పిల్లలకి స్కూలు ఉండదు ఆ రోజు. మా పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడన్నా కానీ ముంపు ప్రాంతాల్లో ఉంటారు చూడండి, అనంతపురం నడిబొడ్డున ముంపు ప్రాంతమా అనే ఈ క్వశ్చన్ మార్క్ నేను అందరికీ అడగాలనుకుంటాను సార్. ఇది ముంపు ప్రాంతం అయితే మాకు ముంపు ప్రాంతం కిందన్న ట్యాక్స్లని రద్దు చేయండి సార్. ఎందుకు ట్యాక్సులు కట్టించుకుంటారు? అన్ని వాటర్ ట్యాక్స్ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది, అన్ని ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకు కట్టాలి సార్? ఏదైనా కానీ స్పందిస్తేనే కదా. ట్యాక్సులు ఎందుకు కట్టాలి? లేకపోతే ఓట్లు ఎందుకు అడుగుతారు సార్? వచ్చి ఓట్లు అడిగిన రోజు మాత్రం అందరూ వస్తారు, చేపిస్తామమ్మా ఇది అయిపోతూనే అంటారు. మేము వచ్చి 7 years అవుతుంది. 2 ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. అంటే ఓట్లకు మాత్రమే మేము కావాలనా? లేకపోతే మీ ఏటికి అవసరం లేదా? మేము అవసరం లేనప్పుడు ఇది ముంపు ప్రాంతం కింద మీరు మాకు అవసరమే లేదని సపరేట్ చేసేయండి మమ్మల్ని అనంతపురం నుంచినే. లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎన్ని పాములు వచ్చినాయి సార్. మాకు ఈ నీళ్ళలో నిలబడాలంటే కూడా ఇక్కడ భయంతోనే నిలబడినాం మేము. ఇంత భయంగా బతకాలా అంటే రోజుకి ఇది వర్షం అంటే వర్షాకాలం 3 months ఉంటుంది. 3 months ఇదే కష్టం అంటే కష్టమైపోతుంది కదండి సార్. కనీసము ఏ గవర్నమెంట్ అయినా కనీసము ఒక ఆఫీసర్ అయినా ఎవరైనా కానీ దీని గురించి పట్టించుకొని ఏదైనా స్పందించి అది క్లీన్ చేయించడం. ఒకరి స్వార్థానికి ఇంతమంది ఇళ్లలో ఇబ్బంది పడుతున్నాం మేము. దాని గురించి ఏమైనా కానీ స్పందించి ఏదైనా చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సార్. మీ ఛానల్ ద్వారా అయినా ఏదైనా వాళ్ళ వరకు పోయి ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇంతవరకు ఒక న్యూస్ పేపర్ వచ్చింది లేదు ఇక్కడికి, ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చింది లేదు ఈ సమస్యను అడగడానికి. ఈరోజు ఏదో మీరు వచ్చినారు, మీ ముఖంగా మా అభ్యర్థనను తెలియజేస్తున్నాము. దీనివల్ల మాకు మేలు జరిగితే సంతోషిస్తాం సార్. ఏం చెప్తారు మా? ఎందుకంటే ఇంత చిన్నపిల్లల్ని వేసుకొని ఇంత మురుగునీరు మీకు రోజు దినదిన గండంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? కొంచెం దీని గురించి అధికారులకు తెలియాలనుకుంటున్నాము. కాకపోతే ఇది చిన్న పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఇక్కడ క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలతో కష్టం అవుతుంది. డ్యూటీ పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ టైం మాత్రం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం హోటల్కు వినియోగించుకోవటం లేదు. ఇదైతే చాలా కన్ఫర్మ్. మా ఫ్యామిలీ మొత్తం ఇదే మాట్లాడు. సార్ నా ఏజ్ 62 ఏళ్ళు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. హైదరాబాదులో ప్రైవేటు కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాడు అక్కడ ఎట్లా టెన్షన్ పడుతున్నారంటే, అనిపించిన వాళ్ళకి మాకు తెలుసు ఎలా ఉండాలి,
ఎలా సంసారం చేయాలి? ఇది ఎన్నోసార్లు ఈ విధంగా వచ్చాయి. చూడండి, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎలా బతకాలి మేము? కనీసం డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, కనీసం బాత్రూమ్ టాయిలెట్లు కూడా నిండిపోయిన లోపల. మార్నింగ్ లేచిన తర్వాత యూరినల్స్ పోవాలన్నా, టాయిలెట్ పోవాలన్నా కానీ ఆడవాళ్ళు, మగవాళ్ళు పోవడానికి కూడా లేదు. ఇప్పుడు మీ వెనక పక్క చూడండి, ఎవరో స్వార్థం వలన అడ్డు వేసేసి టౌన్లో ఉన్న మొత్తము ఇటుకలు, వేస్ట్ సామాన్లు అన్నీ వేసేసి కావాలని ఈ బ్లాక్లో నుంచి నీళ్ళు పోకోకుండా అడ్డగిచ్చేసి వర్షం వచ్చినప్పుడు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఈ డ్రైనేజ్ బ్లాక్ చేసిన వలన ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి, దాదాపు 250 అడుగులు పైన మురికి నీళ్ళు ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఉన్న దాదాపు 50 ఇండ్లు అటు సైడు ఇటు సైడు మొత్తం నీళ్ళలో ఉండిపోయినాయి. దీనివలన మురికి నీళ్ళు, గలీజు వాసన, దుర్గంధం మీరు చూస్తున్నారు. దీనివలన మలేరియా, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, వాంతులు, విరేచనాలు కానీ వస్తే ఎలా బాధపడతారు? ఎవరు చూస్తారు దీనికి? సో ఇమీడియట్గా మీ మూలంగా రిక్వెస్ట్ చేయడం ఏమంటే, కార్పొరేషన్ కమిషనర్ గారు ఇప్పుడైనా దయచేసి మీరు చూడండి, ఆ డ్రైనేజ్కు ఎందుకు పోకుండా అవతల స్వార్థంతో బ్లాక్ చేస్తున్నారు. ఆ వేస్ట్ అంతా మెటీరియల్ తీసేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళన్నీ ముందుకు వెళ్ళిపోతాయి, మేము సేఫ్గా ఉంటాము. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడైనా ఇమీడియట్గా స్పందించండి. ఇప్పటికే మేము ఈ 10 రోజులని ఇది 4వసారి వాటర్ రావడము. సో మీ దృష్టికి తీసుకొస్తున్నాము, చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ఇప్పుడు నా వయసు 62 ఏళ్ళు, పిల్లలు కూడా లేరు, ఏదో హైదరాబాద్లో సెట్ అయినారు. వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారంటే, రాత్రి విషయం తెలిసింటే అంత బాధపడుతున్నారు మానసికంగా. ఆడవాళ్ళు, పిల్లలు అందరూ బాధపడుతున్నారు. సో ఇంకొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. అవతలైతే స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో ఆ అడ్డుమైతే ఏదేసిన అడ్డు తొలగించేసి ఈ నీళ్లు సాఫీగా వెళ్ళిపోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్, కమిషనర్ సార్, ఇప్పుడైనా ఇమీడియట్గా స్పందించాల్సిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అనంతపురంలోని 48వ డివిజన్లో భారీ ఎత్తున వర్షం వచ్చినటువంటి నేపథ్యంలో మురుగునీరు కూడా మొత్తం 48 డివిజన్లో ఇళ్లలో కూడా వచ్చినటువంటి నేపథ్యం స్వయంగా ఎమ్మెల్యే ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో కాలువ ఎంక్రోచ్మెంట్ కూడా దగ్గరుండి కూడా దాన్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే స్వయంగా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఏం చెప్తారు మా ఎమ్మెల్యే? సరే, ఈ 48వ డివిజన్ మొదటి నుంచి ఈ సమస్య ఉంది, ఏంటి సార్ శాశ్వత పరిష్కారం? 48వ డివిజన్ ఒకటే కాదు, మొత్తం 42, 43 డివిజన్ నుంచి కానీ ఈ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా గతంలో దీని మీద బ్రిడ్జిలు కట్టాల్సిన అవసరం ఉంది, శాంక్షన్ అయినాయి కానీ కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు. అది ఇప్పుడు మేము బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో క్లియర్ చేస్తాం. అలాగే అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి దీని మీద, ఈ వంక మీద. ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. చిన్న వర్షానికే ఆల్మోస్ట్ ఇండ్లలోకి మోకాళ్ళలోతు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించింది ఇక్కడ. దీన్ని ఎంక్రోచ్మెంట్స్ని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళి శాశ్వత పరిష్కారం వైపు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా ఎక్స్పెషల్ ఎందుకంటే ఆ కాలనీ వాసులు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో మేము అధికారులు చాలామందిని కలిసాం, రాజకీయ నాయకులు మాకు హామీలు ఇచ్చారు, అయినప్పటికీ కూడా ఏమాత్రం పనులు మీ మీద అయితే పెద్ద ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా మాకు చేస్తారు, మా సమస్యలు వింటారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితిలో మీరు ఒక ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా యాక్షన్ అనేది ఎంత మేరకు మీరు పరిష్కరించే అవకాశం? రాత్రి కాలనీ వాసులు ఫోన్ చేయడం జరిగింది, పొద్దున్నే ఇక్కడ మా పిల్లలను పంపించేసి క్లీన్ చేయిస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ మేయర్ కోగడం భాస్కర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. గతంలో కానీ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ జరిగాయన్న దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తే మనకు ప్రాబ్లం ఉండదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ ఎంక్రోచ్మెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా దీనికి ఒక కరకట్ట మాదిరి శాశ్వత పరిష్కారం వైపు చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితులు ఎక్స్పెషల్లీ ఎందుకంటే అధికారులు కానీ ఎవరైనా కూడా వచ్చి చేసి క్లియర్ చేసి వెళ్ళిన తర్వాత వారం 10 రోజుల్లో మరీ తిరిగి దాన్ని ఎంక్రోచ్మెంట్ జరిగిపోతుంది. పూర్తిగా వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం అంటున్నారు. దీన్ని శాశ్వత పరిష్కారం ఎందుకంటే మరీ ఎంక్రోచ్మెంట్ జరగకుండా, మట్టి వేయకుండా ఈ అధికారులకు కూడా మీరు సూచన చేసే అవకాశం? ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఎంఆర్ఓ గారు ఉన్నారు, సర్వే చేపించేసి దీన్ని ఎక్కడైతే ఈ వంక భూమి ఏదైతే ఉందో దానికి ఒక సైడ్ వాల్ నిర్మించి శాశ్వత పరిష్కారం అని చెప్పేసి తెలియజేస్తాను. సైడ్ వాల్ కట్టడం వల్ల ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ జరగవు, ఆ వాటర్ అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈ తర్వాత కాలనీలో ఒకరిద్దరి స్వార్థ ఆలోచనల వల్ల ఈ రకమైన ఈ కాలనీలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దాదాపు వారం రోజుల్లో 3-4 సార్లు కూడా ఈ మురుగునీరంతా ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. అసలు స్వార్థం, అధికారులు స్వచ్ఛంగా పట్టించుకొని అక్కడ ఏదైతే ఉందో ఎంక్రోచ్మెంట్ మీద పనిచేస్తే మాత్రం ఈ కాలనీ దాదాపు నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ మా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది, మమ్మల్ని
ఎందుకు అన్ని రకాల ట్యాక్సెస్ మేము పే చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎందుకు ఈ శిక్ష, మేమేం అడుగుతున్నాం, మేమేమి అడగట్లేదు. అక్కడ ఎంక్రోచ్మెంట్ వాటర్, ఈ మురుగునీరు పోవడానికి నీట్గా అధికారులు, మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేస్తే చాలా, అంతకుమించి మేము ఏమి అడగట్లేదు. ఏ ప్రభుత్వం, ఏ అధికారులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు వచ్చినప్పుడల్లా మేము అడుగుతున్నాం, కానీ అందరూ మేము చేస్తామని చెప్తున్నప్పటికీ మాత్రం ఆచరణలో మాత్రం ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే మేము ఓటు వేయడానికి కూడా నిరాకరిస్తాం. నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఓటింగ్లో మాత్రం పాల్గొనమని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇమ్మీడియట్గా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇలాంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వీళ్ళంతా దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని, ఎస్పెషల్లీ ఎవరైతే ఎంక్రోచ్మెంట్కు చేస్తున్నారో వారంతా అక్కడ ఖచ్చితంగా పనిచేసి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఈ కాలనీ వాసులు మాత్రం రుణపడి ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిరోజు ఈ వర్షం వచ్చిందంటే దినదిన గండంగా ఉన్నటువంటి మా పరిస్థితులను అర్థం చేసుకొని ఖచ్చితంగా దీనిపైన పనిచేసి ఈ మురుగునీరంతా సాఫీగా, కాలువల ఎంక్రోచ్మెంట్ను తొలగించేసి సాఫీగా మురుగునీరంతా వెళ్ళేటట్టు చేయాలని చెప్పేసి 48వ డివిజన్ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.